తిరుప్పావై. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుప్పావై பாசுரம் 19. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயில் எழ ஓட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லாயால் தத்துவம் அன்று தகவேலோரெంబావాయ్. గుత్తిదీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లుగల మంచము మీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే 5 గుణములు కలిగిన హంసతూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామి, నోరు తెరచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి, జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు. క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే. ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకును తగదు. నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా. కాని కరుణించి కొంచెం అవకాశమీయుము తల్లి. అట్టి అవకాశము నీ విచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును. ఇందే మాత్రము సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీలా శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు.